హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కింద ఏం చూస్తున్నానా అనుకుంటున్నారా? చూ ఆ, మేమైతే షాపింగ్కి వెళ్తున్నామని తెలుసు కదా, కొత్త కలెక్షన్ తీసుకురావడానికి. అందుకని చెప్పి కింద అమౌంట్ కౌంట్ చేస్తున్నాను, చూసేయండి మీరు కూడా. అమౌంట్ అంతా కౌంట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో ఆ రోజు శ్రావణ శుక్రవారం కదా, ఫస్ట్ వారం శ్రావణ శుక్రవారం అనమాట. ఇంట్లో పూజ చేసుకుని అంతా మంచి జరగాలి అది ఇది అని చెప్పి ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకప్పుడు స్టార్ట్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా కౌంట్ చేయడం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తం ఎంత ఉన్నాయా ఏంటా అనుకుంటున్నారా? వీడియో లాస్ట్లో అయితే చెప్తానమాట ఎంత బడ్జెట్ పెట్టి మళ్ళీ కలెక్షన్ తీసుకొచ్చాము అనేది. మీకు ఆల్రెడీ తెలుసు కదా, మేమందరం మాకైతే మృదుల కలెక్షన్స్ అనే పేజ్ ఉంది, శారీస్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ పేజ్ని ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ కొత్త కలెక్షన్ తీసుకురావడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఇప్పుడైతే చూసేస్తున్నారు కదా, ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము. ఆ రోజు శ్రావణ శుక్రవారం అనమాట, ఫస్ట్ వారం. అంతా మంచి జరగాలని చెప్పి ఆ దేవుడికి పూజ చేసుకుని ఇంకా మొత్తం చూసేయండి. పూజ చేసుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది మీరు కూడా చూస్తున్నారు కదా. నైవేద్యం అయితే పాయసం పెట్టామన్నమాట. అదే సగ్గుబియ్యం అంటారు, తెలుసు కదా. సగ్గుబియ్యం పాయసం అయితే చేసాము. టైం లేదు, ఫాస్ట్గా అయిపోతుందని. ఇంకా ఆ రోజు మొత్తం క్లీన్ చేసుకుని అదంతా చేసేసరికి చాలా లేట్ అయిపోయిందని చెప్పి సింపుల్గా అదైతే ఫాస్ట్గా అయిపోతుంది, మళ్ళీ వెళ్ళటానికి కూడా లేట్ లేకుండా అని చెప్పి ఇంకా అదైతే చేసామన్నమాట. ఇంక ఇప్పుడు చూసేయండి, అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారనమాట. అక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి పట్టం దగ్గర నేను ఏదైతే దీపారాజన చేశానో ఆ వెలుగు అనేది అమ్మవారి ఫోటో దగ్గర కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కదా. చూసేయండి, ఇంకా ఇదైతే సేమియా పాయసం. దీపారాజన అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాము. ఇంకా ఎవరెవరు వెళ్ళారా అని మీకు డౌట్ రావచ్చు కదా. నేను మా అమ్మ అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఎవరెవరు వెళ్ళారు అంటే నేను మా మమ్మీ అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళేటప్పుడు అలా అవుతుందని కూడా అనుకోలేదు అసలు. వెళ్ళే వరకు క్లారిటీ లేదు, వెళ్తామా లేదా, ఈరోజు వెళ్దామా రేపు వెళ్దామా అన్న ఇదిలోనే ఉన్నాము. ఎందుకంటే ఆ రోజు పనులు అవన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పి లేట్ అయిపోయిద్దిలే. ఎట్లాగో ఇంటి దగ్గర 11 అయిపోయింది. ఇంటి దగ్గరే 11 అయిపోయిందనమాట. ఇంకా రేపు వెళ్దాంలే అని కాసేపు, లేదు ఈరోజే వెళ్దామని కొంతసేపు, ఇంకా అట్లా అయిపోయింది. అన్ని విధాలుగా అనుకుంటా వెళ్ళిన పని అయిద్దా లేదా అనుకున్నాం మేమైతే. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి. మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువే ఉంది. కాకపోతే చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ శ్రావణ మాసం అంటే అందరూ ఫ్రైడేస్ చేసుకుంటారు కదా, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. దానికి కలెక్షన్ కూడా అంతే ఇదిగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇంకా మేమైతే మొత్తానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆ రోజే మాకు తెలిసిన వాళ్ళు డ్రెస్సెస్ కావాలి అని అడిగారు, అందుకని చెప్పి తీసుకొద్దామని వెళ్ళాను. ఇంకెళ్ళి అయితే వచ్చేసామన్నమాట. కలెక్షన్ చాలా బాగుంది. ఇంకైతే మొత్తానికి కలెక్షన్ అంతా తీసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాం కదా ఎవరమైనా కానీ మంచి జరగాలని. ఎందుకంటే చాలామంది మన మీద పడి ఏడ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళేంటి ఇట్లా సంపాదించుకుంటున్నారా అది ఇది అని చెప్పి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అవన్నీ ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాతే స్టార్ట్ చేయాలి ఏదైనా కానీ. నాకు అది ఈ మధ్య తెలిసింది, అట్లా పెట్టుకొని చేస్తే మంచిగా ఇదవుతుంది అని చెప్పి. ఓకే, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలెక్షన్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది.